బాగున్నారండి. కోనసీమ అనూష్ కిచెన్. యానం అండి. యానంలో ఎంట్రన్స్ అండి, బీచ్ ఎంట్రన్స్ ఇదండి. చాలా బాగుంటుంది. బ్రిడ్జ్ అయితే జిఎంసి బాలయోగి గారు స్పీకర్ అండి. ఆయన లోక్సభ స్పీకర్ గా చేశారండి కొన్నాళ్ళు. ఇప్పుడు ఆయన అయితే లేరు కదండి. ఆయన ఉన్నప్పుడే యానం బ్రిడ్జి కట్టారండి. చక్క చాలా బాగా చేశారు. ఆయన ఇంకా బ్రతుకు ఉంటే కోటిపల్లి బ్రిడ్జి కూడా అయిపోనేమో అప్పుడు అనుకునేవారు. ఆయన ఈ ఎదుర్లంకలో పుట్టి ఆయన ఇంత యానం బ్రిడ్జి కట్టారంటే ఇప్పుడు కూడా ప్రతిరోజు ఆయన తలుచుకుంటుంటారండి. యానం ప్రజలేంటి, చుట్టుపక్కల కోనసీమ ప్రజలందరూ కూడాను యానం బ్రిడ్జి మరి అంత బ్రిడ్జి కట్టారంటే చూడండి ఎంత బాగుంటుందంటే. బ్రిడ్జి చాలా పెద్దదండి. టూరిజం కింద చాలా బాగుంటుందండి. మీరు సమ్మర్కి ఇంచక్క పిల్లల్ని తీసుకుని వస్తే సెలవులకి గంగామాత మొత్తం అన్ని రకరకాల విగ్రహాలన్నీ పెడతారండి. పిల్లల్ని తీసుకుని వస్తే మీకు చాలా సూపర్గా ఉంటుంది. మీకు బీచ్ ఎంచక్క చూడొచ్చు. ఇక్కడ ప్రదేశాలన్నీ చూడొచ్చు. గోదావరిలో పడవలు, మళ్ళీ పంటలు అవన్నీ కూడా చాలా రకాలుగా ఉంటాయి. చాలా మందికి సిటీ వాళ్ళకి తెలియలేని వాళ్ళందరూ కూడా ఎంచక్క చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా మీరు యానం బ్రిడ్జ్ ఎప్పటి నుంచి చూపిద్దాం అనుకుంటున్నాను కదా, నేను బయట నుంచి చూపించానండి. ఇదిగోండి ఇదంతా కూడా యానమేనండి. చూడండి వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందంటే. మేము ఉదయాన్నే వెళ్ళామండి. బాగా ఉదయాన్నే వెళ్ళడం వల్ల ఎవ్వరు కూడా జనాలు ఎవ్వరు కూర్చుని లేరు. సాయంత్రం టైంలో అయితే లైటింగ్ కూడా ఫుల్గా ఉంటుందండి. ఆయన బాలయోగి గారిని ఎప్పుడు కూడా ఎదుర్లంకలో పుట్టి పెరిగారు. ఆయన ఇప్పుడు తలుచుకుంటూ ఉంటాం ఈ బ్రిడ్జి వేసినందుకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.